హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో అస్సలకి మనం టేప్ యూజ్ చేయకున్నట్టు కొలత బ్లౌజ్ లాగానే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి చూసేద్దాం. ఓకేనా. పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ లాగా మనం కటింగ్ చేసేటప్పుడు టేప్ని అస్సలకి యూజ్ చేయకున్నట్టు బిగినర్స్ అయినా సరే ఈజీగా కటింగ్ చేసుకునే ప్రాసెస్ అయితే చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓకేనా. ఇక లేట్ చేయకున్నట్టు మనం ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో కొలత బ్లౌజ్ని యూజ్ చేసి చూసేద్దాం. ముందుగా ఫోల్డింగ్ వైపు నా వైపు పెట్టుకుంటున్నాను. ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్. ఈ విధంగా బ్లౌజ్ని మనం ఒక్క ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను రాంగ్ సైడ్న వచ్చేసి మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కింద వైపు 1/2 ఇంచ్ ఖర్చులతో ఒక మార్క్ చేసుకోవాలి. కింద వైపు మనకి ఖర్చుల కోసం అని ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ కొలత బ్లౌజ్ తీసుకుని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద వైపు డాట్ పెట్టుంటాం కదా, ఈ డాట్ ప్లేస్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకోవాలి. మరి ఎక్కువగా లాగకండి, కొంచెం లాగి పెట్టుకోండి. ఓకేనా. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకుని చూడండి, ఇక్కడ నుంచి పైన ఇక్కడ దాకా మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఉంది. పై వైపు ఖర్చుల కోసం మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చుని ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద కూడా మనకి హెమ్మింగ్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. పై వైపు షోల్డర్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఓకేనా. ఒక అందాజున కూడా మనం ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. కొలతలతో అయితే 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ సైడ్న ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే మనం కింద పైన ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని వదిలేసి మధ్యన ఈ విధంగా బ్లౌజ్ని పెట్టుకుని చూడండి హ్యాండ్స్ అలాగే షోల్డర్ జాయింటింగ్ పాయింట్ ఇక్కడ దాకా ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. మనకి హ్యాండ్స్ అలాగే షోల్డర్ జాయింటింగ్ కోసం ఆ 1/2 ఇంచ్ ఖర్చుల కోసం పోతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా ఉంది. ఖర్చులతో కలిపి మనం ఇక్కడ దాకా మార్కింగ్ చేసుకున్నాము. నెక్ విడ్త్ కూడా మార్క్ చేసాం కదా. ఇక్కడ వచ్చేసి హెమ్మింగ్ ఖర్చుల కోసం ఇటువైపు వచ్చేసి నెక్ వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఓకేనా. కరెక్ట్గా మనకి ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్తోనే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనం ఖర్చుల కోసం తీసుకున్నాము. నెక్ విడ్త్ అలాగే షోల్డర్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఓకేనా. నెక్ విడ్త్ మార్క్ చేసాము. అలాగే ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం కూడా తీసుకున్నాము. షోల్డరు అలాగే 1/2 ఇంచ్ ఖర్చుల పాయింట్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఉండే లోపల వైపుకి ఈ విధంగా పెట్టుకోవాలి క్లాత్ని. ఆ తర్వాత ఇదే నెక్ పెట్టుకోవాలి అంటే ఇలాగే మనం నెక్ని డ్రా చేసుకోవాలి. రౌండ్ నెక్ అయినా మరే నెక్ అయినా సరే కొలత బ్లౌజ్లో ఎలా ఉంటే అలాగే మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఖర్చుల పాయింట్ కూడా మనం డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ నెక్ వైపుకి తీసుకోవాలన్నమాట. ఓకేనా. హెమ్మింగ్ ఖర్చులైనా పైపింగ్ చేసుకున్నప్పుడైనా ఆ క్లాత్ పోయి మనకి ఒరిజినల్ కొలత బ్లౌజ్లో వచ్చేస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నడుము భాగంలో చూడండి కరెక్ట్గా నేను ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ దాకా మార్క్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఈ మార్క్ కన్నా ఇక్కడ మనం డాట్ పెట్టుంటాం కదా, ఈ డాట్ కోసం ఈ బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ తీసుకోవాలి. ఓకేనా. కరెక్ట్గా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ డాట్ కోసం తీసుకోవాలి. మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకోవాలి మెజర్మెంట్తో చెప్పినట్లయితే. ఓకేనా. లేదు అంటే మనకి ఒక అందాజున అంటే కూడా మనం అలాగే మార్క్ చేసుకోవచ్చు. డాట్ కోసం క్లాత్ తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఖర్చుల కోసం మనకి ఎంత క్లాత్ కావాలో అది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ని ఈ విధంగా స్ట్రైట్గా చూడండి ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ నెక్ ప్లేస్లో వచ్చేసి పర్ఫెక్ట్గా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ 2 జాయింట్లు వచ్చేసి ఇక్కడ ఉంది. హార్మోల్ దగ్గర ఈ జాయింట్ ప్లేస్ ఇక్కడైతే ఉంది కదా, దీనికన్నా 1/2 ఇంచ్ పైకి మనం మార్క్ చేసుకోవాలి ఖర్చుల కోసం. ఫస్ట్ ఈ మార్క్ అయితే మార్క్ చేస్తున్నాను. ఈ 2 జాయింట్ మధ్యలో మనకి ఉంటుంది కదా ఒక లైన్ లాగా, ఆ లైన్ దగ్గరికి మార్క్ చేశాను. 1/2 ఇంచ్ పై వైపు ఖర్చుల కోసం తీసుకున్నాను. హ్యాండ్స్ అలాగే హార్మోల్ జాయింటింగ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం పోతుంది కదా, ఆ క్లాత్ని తీసుకున్నాను. ఆ తర్వాత ఈ నెక్ దగ్గర చూడండి కరెక్ట్గా ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ మార్క్ని ఈ విధంగా లైన్ డ్రా చేసేయాలి. ఓకేనా. ఒకవేళ కొలత బ్లౌజ్ మీకు రింకల్స్ లాగా ఉంటే ఫస్ట్ దాన్ని ఐరన్ చేసుకున్న తర్వాత మీరు కొలత బ్లౌజ్లో యూజ్ చేయండి. ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ తర్వాత 2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకుని మార్క్ చేస్తున్నాను. ఓకేనా. ఈ జాయింటింగ్ ప్లేస్ లైన్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్న పాయింట్ అనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అర్థం కాకపోతే మరొకసారి కూడా వీడియోని చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇంత మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ని తీసుకుని స్ట్రైట్గా ఇక్కడ మనం ఒక బాక్స్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఈ పైన ఉంది కదా, ఈ మార్క్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు హెవీ 40 కన్నా లోపల ఉండే చెస్ట్ సైజ్ అయితే కనుక ఇక్కడ 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి. 40 చెస్ట్ కన్నా పై వైపు ఉండే చెస్ట్ అయితే మీరు ఇక్కడ 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకుని ఈ విధంగా హార్మోల్ షేప్ని డ్రా చేసేయండి ఫ్రీ హ్యాండ్తోనే.
నెక్స్ట్ మనం ఇక్కడ 2 ఇంచ్ ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గరికి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మధ్యలో మార్క్ తీసుకోవాలి. ఇలా మధ్యలో మార్క్ తీసుకుని అటు ఇటు కరెక్ట్గా హాఫ్ ఇంచెస్ దగ్గరికి మనం మార్క్ చేసుకోవాలి. డాట్ హైట్ వచ్చేసి కొలత బ్లౌజ్లో నుంచి చూడండి ఈ విధంగా పెట్టుకుని స్ట్రైట్గా డాట్ హైట్ మార్క్ చేస్తున్నాను. అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, మనం డాట్ కోసం 1 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నాం కదా సైడ్ మార్కింగ్లో, అలా మనం ఇటువైపు అటువైపు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా 1 ఇంచ్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని కొలత బ్లౌజ్లా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మార్కింగ్ ప్రకారంగానే కట్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే అస్సలకి టేప్ యూజ్ చేయకున్నట్టు కటింగ్ చేయాలంటే ఈ మెథడ్తో ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఇక్కడ నెక్ని ఈ విధంగా మార్క్ చేసుకోకుండా మీకు నచ్చిన షేప్ని మీరు మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, కొలత బ్లౌజ్ లాగానే ఒకేలాగే అయితే అలాగే మార్క్ చేసుకోవచ్చు. వేరే నెక్ కావాలంటే నెక్ దగ్గర మాత్రమే మార్క్ చేసుకుని ఆ నెక్ రౌండ్ని మనం వేరే డిజైన్స్ అయితే మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది కటింగ్ అనేది. నెక్ వచ్చేసి కట్ చేయట్లేదు, రౌండ్ నెక్ పెడతానండి, అందుకోసం నెక్ కట్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి చూడండి పైవైపు హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసేసి బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ పాయింట్ మనకి వచ్చిందా అని మీరు మార్కింగ్ చేసేటప్పుడే కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర చూడండి మనకి పర్ఫెక్ట్గా ఈ హారం రౌండ్ కొలత బ్లౌజ్లో ఎలా అయితే ఉందో అలాగే వచ్చింది. ఓకే, నెక్ రౌండ్ అలా నేను ఫ్రిల్స్ పెట్టి ఆల్రెడీ నెక్ డిజైన్ అయితే చేశానండి. మీకు కావాలంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టి కూడా స్టిచ్ వేశాను, ఆ వీడియో కూడా ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా 9 ఇంచెస్ అయితే వచ్చింది కదా, ఈ పాయింట్ దగ్గర మనం ఇలా చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ మనకి 9 ఇంచెసే వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకోవాలి, ఫోల్డింగ్ సైడ్ నాకు ఆపోజిట్ ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుని ముందుగా ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని పెట్టి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి బ్యాక్ పార్ట్లో నెక్ విడ్త్ పెట్టుకున్నాం కదా, అదే నెక్ విడ్త్ కూడా ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ని తీసుకుని ఫ్రంట్ నెక్ హైట్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇక్కడ హాఫ్ ఇంచ్ పైవైపు ఖర్చుల కోసం పెట్టుకున్న మార్క్ని ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనకి ఈ రౌండ్ షేప్ ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ లాగానే మనం పర్ఫెక్ట్గా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం బ్లౌజ్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత హెమ్మింగ్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ నెక్ వైపుకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా 1/2 ఇంచ్ నెక్ వైపుకు ఇలా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా ఉంది కదా, ఇక్కడికన్నా ఒక 1 ఇంచ్ మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. చూడండి ఈ రెండు జాయింటింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడైతే ఉంది, ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఆ 1 ఇంచ్ క్లాత్ ఎందుకంటే హాఫ్ ఇంచ్ మనకి డాట్ కోసం పోతుంది, మరొక హాఫ్ ఇంచ్ క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసినప్పుడు పోతుంది. ఓకేనా, అలా చూసుకుని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ హైట్ని కరెక్ట్గా కొలత బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకుని చూడండి షోల్డర్ ఖర్చుల దగ్గర నుంచి ఖర్చుల పాయింట్ కూడా కొలుస్తున్నాను. ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ మనకి ఫ్రంట్ హైట్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడికి మార్క్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడికి కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇలాగే స్ట్రైట్గానే పెట్టుకుని మనకి ఇక్కడ మెయిన్ డాట్ చూడండి ఇక్కడ దాకా అయితే మెయిన్ డాట్ హైట్ అయితే ఉంది కదా, ఇదే మెయిన్ డాట్ హైట్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ హైట్ మనకి ఇక్కడ దాకా వచ్చింది అని ఒక మార్క్ పెట్టేసుకోండి, అంటే అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ అంటాము. ఈ మార్క్ని ఇక్కడ దాకా వచ్చిందని మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ వరకు ఇలా పెట్టి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పెట్టుకోవాలి. మెయిన్ డాట్ సెంటర్ పాయింట్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడికి మార్క్ చేసి ఇక్కడ స్ట్రైట్గా ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ చూడండి ఈ డాట్ విడ్త్ ఎంతైతే ఉందో కరెక్ట్గా డాట్ని ఈ విధంగా పెట్టేసుకుని ఇటువైపు ఒక మార్క్ అలాగే అటువైపు ఒక మార్క్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు షేప్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, మనకి ఇక్కడ మెయిన్ డాట్ మార్క్ కూడా వచ్చేసినట్లే. నెక్స్ట్ కొలత బ్లౌజ్ లాగానే పర్ఫెక్ట్గా డాట్ మార్క్ ఎలా చేసుకోవాలని ఆల్రెడీ వీడియో ఉంది, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఇక్కడైతే టేప్తో మీకు చూపిస్తున్నాను డాట్ మార్క్ అనేది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనకి మెయిన్ డాట్ అయితే అయిపోయింది కదా, ఈ కింద నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి స్ట్రైట్గా లైన్ డ్రా చేసి అటు ఇటు 1.5 ఇంచెస్ తీసుకుని డాట్ మార్క్ని మార్క్ చేసుకున్నాను. ఈ మార్క్ వచ్చేసి మనకి బ్యాక్ హార్మోల్ రౌండ్ కదండి, బ్యాక్ హార్మోల్ రౌండ్ కన్నా ఫ్రంట్ హార్మోల్ రౌండ్ హాఫ్ ఇంచ్ ఈ విధంగా లోపల వైపుకు ఉండాలన్నమాట. అలా హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టి నీట్గా హార్మోల్ షేప్ని డ్రా చేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ బాక్స్ షేప్ తీసుకుని బాక్స్ షేప్ దగ్గర నుంచి 3/4 ఇంచ్కి మార్క్ చేసి రౌండ్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ
మనం ఈ ఉక్స్ దగ్గర నుంచి ఈ చెస్ట్ పాయింట్ వరకు చూడండి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి ఓకేనా. పావించి కొలవద్దు, అది ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం పోతుంది. దాన్ని వదిలేసి చూడండి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ దాకా ఉంది మార్క్ చేశాను. ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ మార్క్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ పైకి ఉండేటట్లు ఇలా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూడండి క్రాస్ పట్టి అలాగే ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ మార్క్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ వరకు అనమాట. ఈ మొత్తం మెజర్మెంట్ని మనం కొలుచుకుందాం ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి కొలుచుకుంటే మనకి 7.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి చూడండి డాట్ మార్క్ వరకు 3 ఇంచెస్ వచ్చింది కదా, ఇదే 3 ఇంచెస్ అటువైపు డాట్ మార్క్ నుంచి పెట్టుకుని 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడు మనకి ఈ ప్లేస్లో కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా వస్తుంది. స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఎలాంటి గ్యాప్ రాకున్నట్టు బ్లౌజ్ ఫినిషింగ్ చక్కగా వస్తుంది ఓకేనా. అందుకోసం మనం ఇక్కడ కూడా ఈ మెజర్మెంట్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదంటే మీరు డైరెక్ట్గా ఆ సైడ్న వచ్చేసి ఒక 30 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఈ హార్మోన్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ పెట్టాను. ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి మధ్యన ఒక మార్క్ పెట్టాను. పై వైపు ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్క్ పెట్టుకున్నాము ఓకేనా. సైడ్ స్టిచెస్ దగ్గర అండి ఓకేనా. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కరెక్ట్గా మార్క్ చేసి పైన కింద కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాము. చూడండి ఇక్కడ దాకా వచ్చింది కదా, మనకి ఇక్కడ వచ్చేసి 4th డాట్ ఉందన్నమాట ఓకేనా. ఈ 4th డాట్ కోసం మనకు 1/2 ఇంచ్ మనం ఈ మార్క్ నుంచి పెంచుకోవాల్సి ఉంటుంది. మనకి కరెక్ట్గా షేప్ అనేది అక్కడ పర్ఫెక్ట్గా పెంచుకుని మార్కింగ్ చేసుకున్నాము. 4th డాట్ ఉంది కాబట్టి. ఇప్పుడు హార్మోన్ దగ్గర డాట్ కోసం చూడండి ఈ 2 డాట్ మధ్యలో ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఇలా ఒక మార్క్ పెట్టేసుకుని మనం నీట్గా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 డాట్ మధ్యలో వచ్చేసి 4th డాట్ కూడా ఇక్కడ పెడుతున్నాను. పర్ఫెక్ట్గా డాట్ ఏ చెస్ట్ సైజ్కి ఎలా పెట్టాలి అనే దాని గురించి కూడా వీడియో ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొలత బ్లౌజ్ లాగానే అద్ది గుజ్జినట్లు మనకి బ్లౌజ్ డాట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అన్నా కూడా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి చూస్తే పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్లో డాట్ ఏ విధంగా పెట్టుకోవాలి అని కూడా తెలుస్తుంది ఓకేనా. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నాకు చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లుంటుంది. అలాగే మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఓకేనా. ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఇదే పెడుతున్నాను కాబట్టి కట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెడతానండి. ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను నెక్ డిజైన్ అయితే పెట్టి, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి ఓకేనా. మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటాను. తర్వాత మనం క్రాస్ పట్టి కటింగ్ చేసుకుందాం. నాకు హ్యాండ్స్ కటింగ్కి క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఈ విధంగా ఒక ఫోల్డ్ చేశాను ఓకేనా. ఇలా వచ్చండి ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ ఉంది, ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను ఓకేనా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి జాయింటింగ్స్ అనేది పడదనమాట. ఇప్పుడు హ్యాండ్స్ని పెట్టుకుని చూడండి పై వైపు కింద వైపు 1/2 ఇంచ్ మనం ఖర్చుల కోసం తీసుకోవాలి కదా, ఆ మార్క్ని మనం ఇక్కడ ముందుగా మార్క్ చేసుకుందాం ఓకేనా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన కూడా కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను. 2 జాయింటింగ్ పాయింట్ మధ్యన మార్క్ చేసి ఇటువైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. మనకి హ్యాండ్స్ జాయింటింగ్ చేసినప్పుడు పోతుంది ఓకేనా. అక్కడ నుంచి మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకొని ఈ క్లాత్ని తీస్తున్నాను. ఇప్పుడు ఈ ప్లేస్ దగ్గర నుంచి నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత చూడండి ఇక్కడ పైన దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకుని అక్కడ నుంచి మీరు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. బిగినర్స్ కనుక అయితే, లేదంటే ఫ్రీ హ్యాండ్తోనే హ్యాండ్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ని మార్క్ చేసుకున్న ప్రకారంగానే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీసుకోవడానికి చూడండి ఈ పై దగ్గర నుంచి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఫ్రంట్ లోత్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మార్క్ చేస్తున్నాను. మనకి జాయింటింగ్స్ అయితే అసలు పడలేదండి. ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకుని ఫ్రంట్ లోత్ని మార్క్ చేసుకోవాలి. నీట్గా ఫ్రంట్ లోత్ని కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కటింగ్ కూడా ఇప్పుడు మనకి అయిపోయింది. నెక్స్ట్ మనం క్రాస్ పట్టి కటింగ్ చేసుకోవాలి. క్రాస్ పట్టీకి ముందుగా ఒక ఫోల్డ్ ఈ విధంగా క్లాత్ పైన వేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కొలత బ్లౌజ్ని తీసుకుని చూడండి ఇక్కడ నుంచి మనం ఈ క్రాస్ పట్టీ లెంత్ ఇక్కడ దాకా ఉంది కదా, ఈ కింద వైపు ముందుగా ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ పెట్టేయండి. ఇది ఖర్చుల కోసం అని ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఈ క్రాస్ పట్టీ హైట్ ఒరిజినల్ ఎంత ఉందో అక్కడ దాకా మార్క్ చేసుకోవాలి. పై వైపు ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి.
అదే విధంగా ఈ మెయిన్ డాట్ దగ్గర ప్లేస్ కూడా ఈ విధంగా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో విడ్త్ మొత్తం కూడా ఖర్చులతో కలిపి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా. స్టిచ్చింగ్ పాయింట్ ఖర్చుల కోసం 2 ఇంచ్ అని ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ ప్లేస్ దగ్గర కూడా చూడండి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకున్నాను. కరెక్ట్గా మనకి క్రాస్ పట్టి కూడా ఇప్పుడు కొలత బ్లౌజ్ లాగానే వచ్చేసింది. మళ్ళీ మనకి దీనికి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. 2 లైనింగ్ క్లాత్స్ అయితే మనకి అవసరం ఉంటుంది. ఓకేనా. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అలాగే క్రాస్ పట్టి కటింగ్ మొత్తం కూడా అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొలత బ్లౌజ్ని యూజ్ చేసి ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలి అని మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందు ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.